యువ దర్శకుడు నాగశ్వ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. మే 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాబట్టి అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమా చెప్పిన డేటుకు వస్తుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. నిజానికి ఈ ఏడాది మార్చి నుంచి కల్కి మేకర్స్ ప్రమోషన్స్ ను మొదలు పెడతారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులను కూడా నిరాశపరుస్తూ ఎలాంటి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేదు. అయితే శివరాత్రి పండుగ సందర్భంగా హీరో క్యారెక్టర్ పేరును భైరవ అని ప్రకటిస్తూ ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ఆ పిక్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో కల్కి సినిమా పోస్ట్ పోన్ అయ్యిందేమో అని అభిమానులు కంగారు పడ్డారు. ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలిసింది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా పబ్లిసిటీని మార్చి నెలాఖరు నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. మార్చ్ ఎండ్ నుంచి మే వరకు ప్రమోషనల్ కాంటెంట్ ను విడుదల చేయడానికి కల్కి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందంట. మరి ఈసారైనా కేవలం రూమర్స్ కాకుండా నిజంగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలవుతే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కు ఇండియన్ మైథలాజికల్ ఎలిమెంట్స్ కలిపి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కల్కి సినిమాతో ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ చేసిన ప్రతి సినిమా మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకుంటుంది. దాంతో ఈ సినిమాలో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర వారి సక్సెస్ ని అందుకుంటాడని అందరిలోనూ మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద నాగార్జున కూడా భారీ అంచనాలైతే పెంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉండబోతుందన్నట్టుగా తెలుస్తుంది. ముందు ఈ సినిమాకి సంబంధించిన సెటప్ ఉంటుందంట. అందులో ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తారట. ఇక ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే సమయానికి మాత్రం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సమయం పట్టొచ్చని సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.